హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టేస్టీగా ఉండే రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు. చాలా హెల్దీ లడ్డు కూడా ఇది. ముందుగా పాన్ పెట్టుకొని, అంటే కొంతమంది నెయ్యి వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే నెయ్యి వేసానండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం వేడెక్కాక 3 కప్పుల వరకు నేను రాగి పిండిని తీసుకున్నాను. అది మొత్తం పచ్చివాసన పోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలిపేసుకొని వేగనిచ్చేద్దాం. చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ లడ్డు అండి ఇది మాత్రం. రోజుకి ఒకటి తింటే చాలు. మనకి లేడీస్కైనా పిల్లలకైనా చాలా హెల్దీగా ఉంటారు. రాగి పిండి లడ్డుతో మనం ఇంట్లోనే సింపుల్గా కూడా ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కువ అవసరం లేదు. మనకి బెల్లము, రాగిపిండి ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీ లడ్డు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చేద్దాం. ఇంకొంచెం వేగనిస్తే సరిపోతుందండి. అంటే కొంచెం స్మెల్కి చాలామంది ఇష్టపడరు రాగిపిండి లడ్డూని. అదే మన సిమ్లో పెట్టి మొత్తం వేగనిస్తే నెయ్యిలోని నేతి వాసన కింద కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 2 కప్పుల వరకు బెల్లం, తురిమిన బెల్లం అండి తీసుకొని అందులో చిన్ని గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాం. ఇది అండి కొంచెం మొత్తం కరిగిపోయింది కదా, మరీ ముదురు పాకం అవసరం లేదు. మనకి లైట్గా లేత పాకం అయితే సరిపోతుందండి. మనం ఇలా పట్టుకుంటే ఇలా జిగురుగా వస్తుంది కదా, ఆ పాకం అయితే సరిపోతుంది. ఇంకోండి ఇలాగా లైట్గా ఇలాగైతే సరిపోతుంది. మరి ముదురుకైతే లడ్డు గట్టిగా వచ్చేస్తుంది. ఇలా స్మూత్గా చాలా బాగుంటుంది. చిన్ని రోల్ తీసుకున్నాను నేనైతే. మిక్సీ జార్ అయితే బాగా మిక్సీ అయిపోతుంది కదా, మనకు కచ్చాపిచ్చిగా అయితే సరిపోతుంది. ఒక 5-6 యాలకులు తీసుకొని, జీడిపప్పులు కొంచెం తీసుకున్నానండి. ఒక 10-20 వరకు తీసుకున్నాను. ఇవి కూడా కచ్చాపిచ్చిగా దంచేసుకుందాం. మిక్సీలో అయితే మరి మిక్సీకి అది ఇదంకు మనం లడ్డు తిన్నప్పుడు పలుకు పలుకుగా కనిపిస్తుంది. చాలా టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కచ్చాపిచ్చిగా అయిపోయాక దీన్ని కప్పులో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోని మనం పక్కన పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం ఇలా వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని చల్లారించాక పాకం ఉంటుంది కదండి, మరి చల్లారనివ్వకూడదు. కొంచెం వేడిగా గోరువెచ్చగా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని అడుగు కల్లా మనం మొత్తం ఇంకొంచెం నేనైతే నెయ్యి కూడా ఎక్కువ వేసుకున్నానండి. నాకు నెయ్యి అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. నెయ్యి కూడా చాలా హెల్దీ అన్నమాట. అందుకని నెయ్యి ఎక్కువ వేసుకొని మొత్తం చేసేసుకున్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మనం. దీనికోసం ఎక్కువ కష్టపడే అవసరం లేదు. సరే, నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఇలా స్మూత్గా వచ్చేస్తుంది. పాకం కూడా లేతగా తీసుకోవాలి. మొత్తం చుట్టేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. మొత్తం చాలా సింపుల్గా చేసుకునేదండి మనం. ఎక్కువ రాగిపిండిని చాలామంది ఇష్టపడరు. ఇలా చేసి పిల్లలకి ఒకటి ఇస్తే చాలు, లడ్డు ఇష్టంగా తినేస్తారు. జీడిపప్పులు ఉంటాయి కదా, ఇష్టంగా తినేస్తారు. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట నుంచి తీసుకొచ్చే లడ్డు కంటే ఇది చాలా మంచిదండి లడ్డు. సో చాలా టేస్టీగా ఉండే రాగిపిండి లడ్డు సూపర్ ఉంటుందండి. ఒకటి తింటే చాలు, టేస్ట్ అదిరిపోతుంది. రోజుకి ఒక్కటి తిన్నా చాలు మనకి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి. నచ్చితే నన్ను ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ మాత్రం వేసుకోండి.